గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సరే, రేపు ఈరోజు మనం ఏమైందంటే మార్నింగ్ నుంచి మార్కెట్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. దీని తర్వాత రేపు ఎలా ఉండవచ్చు అన్నది చూద్దాం. దాంతోపాటు మనం ఈరోజు ఎలాంటి ట్రేడ్స్ చేసాము, ఎక్కడెక్కడ దొరికినాయి, ఏం చేసామన్నది ఒకసారి చూద్దాం. మార్నింగ్లో కాక నిన్న ఈవినింగ్ అనాలిసిస్లోనే నేను చెప్పాను. ఏమని చెప్పానంటే బ్యాంక్ నిఫ్టీలో 51,400 500 లెవెల్స్ దగ్గర రెసిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడి నుంచి ఎట్టి పరిస్థితుల్లో మార్కెట్ పైకి వెళ్ళడం చాలా కష్టం అని చెప్పాము. అదే జరిగింది ఈరోజు. చూడండి, 51,420 ఇక్కడ దాకా వచ్చి ఇక్కడి నుంచి మరలా రిటర్న్ వచ్చేసింది. తర్వాత నిన్న ఎంతైతే బయింగ్ వచ్చిందో అంత ఈరోజు సెల్లింగ్ వచ్చేసింది. ప్లస్ నిన్నటి క్లోజింగ్ కంటే బాగా కింద క్లోజింగ్ ఇచ్చింది బ్యాంక్ నిఫ్టీ. సరే, దీంట్లో ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ గ్రీన్ క్యాండిల్ 9th ఉన్నటువంటి గ్రీన్ క్యాండిల్ ఉంది కదా, ఇది ఒక ప్లస్ పాయింట్. దీంట్లో 50% కింద మనకి క్లోజింగ్ ఎప్పుడైతే ఇస్తుందో అప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఇంకా బేరిష్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో దీనికి నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 50,800. ఒకవేళ రేపు మార్కెట్ కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయినా దాంట్లో కూడా మ్యాక్సిమం బులిష్నెస్ చాలా తక్కువ ఉంటుంది. ప్లస్ సపోర్ట్ తీసుకుంటే 50,800 రేంజ్లో సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. తర్వాత నిఫ్టీ చూద్దాం. చూడండి, నిఫ్టీ 6వ తారీఖు ఎంత సెల్లింగ్ వచ్చిందో 9వ తారీఖు 10వ తారీఖు బాగానే కవర్ చేసింది అనుకున్నాం. బట్ నిన్న అనుకున్న ప్రకారం ఏంటంటే నిన్నటిది డోజీ క్యాండిల్. సో ఇక్కడ మనకి ఒక కన్ఫ్యూజన్ స్టేట్ క్రియేట్ చేసింది. సో ఈరోజు దాన్ని ఆ కన్ఫ్యూజన్ నుంచి బయటికి తీసుకొచ్చేసింది. సో ఇక్కడ ఏంటంటే మార్కెట్ మ్యాక్సిమం బేరిష్గానే ఉంది. 6వ తారీఖు ఈ బాగా సెల్లింగ్ వచ్చింది కదా, ఈ క్యాండిల్లో 50% కంటే కిందనే క్లోజింగ్ ఇచ్చింది కాబట్టి ఇది మ్యాక్సిమం నిఫ్టీలో బేరిష్నెస్ కనబడుతుంది. బట్ వేరే అట్ ద సేమ్ టైం ఇది 24,800 అనేది ఒక మంచి స్ట్రాంగ్ సపోర్ట్గా కూడా ఉంది. సో రేపు ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయినా 24,800 నుంచి ఒక చిన్న బౌన్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే బ్యాంక్ నిఫ్టీలో కూడా 50,800 నుంచి ఒక బౌన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో రేపు పెద్దగా మార్కెట్లో మూమెంట్ పెద్దగా కనబడకపోవచ్చు. ఏదన్నా కొంచెం బాగా గ్యాప్ అప్ ఓపెన్ అయితే కిందకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇవి అక్కడి నుంచి బౌన్స్ తీసుకుని పైకి వచ్చే అవకాశాలే ఉన్నాయి. సో రేపు మార్కెట్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని చేయాలి. తర్వాత ఈరోజు మన ట్రేడ్స్ చూద్దాము. బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి మార్నింగ్ సెటప్లో మార్నింగ్ మనకి ఒక 50 to 60 పాయింట్స్ ప్రాఫిట్ బుక్ చేసుకున్నాము ఫస్ట్ 20-25 మినిట్స్ లోపే. తర్వాత స్వాపింగ్ స్ట్రాటజీలో ఏమైందంటే చూడండి, ఫస్ట్లో మార్కెట్ బాగా వాలటైల్గా ఉండడం వలన బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ ఒక స్పైక్ వచ్చింది. దీన్ని మనం అసలు ట్రేడ్ కింద తీసుకోలేం. ఇటువంటి స్పైక్స్ వచ్చినప్పుడు మనం పట్టించుకోకూడదు. ఇలాంటి స్పైక్స్కి మనం రియాక్ట్ అవ్వకూడదు. మనం ఒక సెటప్లో పనిచేసేటప్పుడు అయితే ఇలాంటి స్పైక్స్కి మనం రియాక్ట్ అవ్వకూడదు. మన సెటప్ ఏంటంటే చూడండి, ఈ వైట్ లైన్స్ 2 ఉన్నాయి కదా, ఈ రెండిటి పైన క్లోజింగ్ ఇస్తే మనం ట్రేడ్లోకి ఎంటర్ అవుతాము. ప్లస్ దీని కింద ఒక స్టాప్ లాస్ సిస్టమ్ ఉంది. దానికి కూడా దీని కింద క్లోజ్ అయితే స్టాప్ లాస్ తీసుకోవడం అనేం కాదు. దీని కింద క్లోజ్ అయినప్పుడు ఇక్కడ దీనిపైన క్లోజింగ్ రావాలి. ఇది ఒక స్ట్రాటజీ. సో ఈ క్యాండిల్లో మనం ఎలాంటి ఎంట్రీ తీసుకోలేము. 1. 2, మనకి కరెక్ట్గా ఎంట్రీ ఇచ్చింది అంటే ఇక్కడ 1255కి ఎంట్రీ ఇచ్చింది. 1255కి ఇది మనకి 184 దగ్గర ఎంట్రీ ఇచ్చింది.
సో దీన్ని 1255 నుంచి మనం హోల్డ్ చేస్తే కరెక్ట్గా ఈ మనకి క్లోజింగ్ వచ్చేసి 190, అంటే మన ప్రాఫిట్ కాదు లాస్ కాదు అన్నట్టుగా అయిందనమాట. 4 పాయింట్స్ మాత్రమే వచ్చినాయి. కొంచెం ముందుగా బుక్ చేసుకోగలిగితే బాగుండేది. 224 దాకా వెళ్ళింది ఇది. బట్ ఆఫ్కోర్స్ నేను ఈ ట్రేడ్ తీసుకోలేదు, ఎందుకంటే నాకు ఇక్కడ కాన్ఫిడెన్స్ రాలేదు. ఎందుకంటే చూడండి, ఇక్కడ క్యాండిల్స్ అన్నిటికీ విక్స్ ఫామ్ అవుతున్నాయి. సో ఇక్కడ నాకు ఆ కాన్ఫిడెన్స్ రాక నేను ఈ ట్రేడ్లో అయితే తీసుకోలేదు. బట్ ట్రేడ్ మంచిదే దొరికింది. కరెక్ట్గా చూసి తీసుకుంటే మనం ఒక పర్సంటేజ్ బేస్ మీద ప్రాఫిట్ బుక్ చేసుకోగలిగితే 5% దాకా ఇచ్చింది. 5 to 7% దాకా ఇది ప్రాఫిట్ ఇచ్చింది ఈ ట్రేడ్ బ్యాంక్ నిఫ్టీలో. ఇది బ్యాంక్ నిఫ్టీ స్వాపింగ్ స్ట్రాటజీ. తర్వాత నిఫ్టీలో స్వాపింగ్ స్ట్రాటజీలో కూడా మంచి పాయింట్స్ వచ్చినాయి. ఇక్కడ ఏమైందంటే మనకి ఇక్కడ కూడా కరెక్ట్గా 1255కి మనకి ట్రేడ్ ఎంట్రీ ఇచ్చింది. చూడండి, ఇక్కడ ఈ క్యాండిల్ పైన క్లోజింగ్ ఇచ్చింది. 1255కి ఎంట్రీ ఇచ్చింది. అక్కడి నుంచి యాక్చువల్గా మనకి స్పెషల్ క్యాండిల్ ఫామ్ అవడమే మనకి 1140, 1145, 50 ఆ టైంలో ఫామ్ అయింది. అక్కడ దాని తర్వాత చూస్తే ఇక్కడ మనకి ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడి నుంచి ఇది మాత్రం చాలా మంచి పాయింట్స్ ఇచ్చింది. 104, 105 దగ్గర ఎంట్రీ తీసుకుంటే చూడండి, హైయెస్ట్ వచ్చేసి 257 దాకా వెళ్ళింది. సో స్వాపింగ్లో నిఫ్టీలో మంచి ప్రాఫిట్ వచ్చింది. అఫ్కోర్స్ ఇది కూడా నేను తీసుకోలేదు, ఈ ట్రేడ్ కూడా ఇది నేను మిస్ అయ్యాను. యాక్చువల్గా నేను 2 o'clock వరకే సిస్టమ్ దగ్గర ఉన్నాను. ఇది నేను అప్పుడు చెక్ చేయలేదు. నేను బ్యాంక్ నిఫ్టీ చూస్తున్నాను, ఈలోపు ఇక్కడ మంచి ట్రేడ్ మిస్ అయ్యాను అనమాట. సరే, ఏం ప్రాబ్లం లేదు. ఒకసారి మిస్ అవుతాము, రెండో రోజు ఏం చేస్తాం. మిస్ అయితే ప్రాబ్లం లేదు, కానీ తీసుకొని లాస్ చేసుకుంటే ప్రాబ్లం. సో ఈ విధంగా ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో 2 రకాలుగా మనకి బ్యాంక్ నిఫ్టీలో మార్నింగ్ సెటప్లోనూ ట్రేడ్ దొరికింది, స్వాపింగ్లోనూ ట్రేడ్ దొరికింది, నిఫ్టీలో స్వాపింగ్లో కూడా ట్రేడ్ దొరికింది. సో ఇది రేపు కొంచెం జాగ్రత్తగా చేయాలి ట్రేడ్ చేసేటప్పుడు. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ వచ్చేసి 50,800 లెవెల్స్, నిఫ్టీ సపోర్ట్ వచ్చేసి ఇది కూడా దరిదాపులుగా 24,800 లెవెల్స్. ఇక్కడి నుంచి ఒక బౌన్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి, చూసుకొని జాగ్రత్త చూడండి. ప్లస్ ఈరోజు మనం స్వాపింగ్ స్ట్రాటజీలో మార్నింగ్ లెవెల్స్ చెక్ చేసుకున్నాం కదా, చూడండి ఒకసారి. నిఫ్టీ ఈరోజు ఇక్కడ ఓపెన్ అయింది. ఓపెనింగ్ వచ్చేసి 25,038 ఆ రేంజ్లో ఓపెన్ అయింది. ఓపెన్ అయిన వెంటనే స్టార్టింగ్లోనే మనకి ఒక డౌన్ మూమెంట్ ఇచ్చింది. ఆ తర్వాత ఇది గజిబిజిగా నడిచింది బాగా. స్టార్టింగ్లో చూడండి, ఇటు పోకుండా ఇటు కదలకుండా. ఎవరైతే సిఈలో ఎంటర్ అవుతున్నారో వాళ్ళ స్టాప్ లాస్ తీసుకుంటుంది, ఎవరైతే పిఈలో ఎంటర్ అవుతున్నారో వాళ్ళ స్టాప్ లాస్ తీసుకుంటుంది. ఇలా మార్నింగ్ నుంచి దరిదాపుగా ఒక 11:30 వరకు అలాగే నడిచింది. 11:30, 11:35 వరకు అలాగే నడిచింది. ఆ తర్వాత స్పెషల్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి. అది ఫామ్ అయిన తర్వాత మనం ఇక్కడ లెవెల్స్ డ్రా చేసుకున్నాం. ఆ తర్వాత చూడండి, ఆ డ్రా అయిన తర్వాత లెవెల్స్ని బాగా రెస్పెక్ట్ చేస్తూ ఇక్కడ బ్రేక్అవుట్ లెవెల్లో ఒక ఫాల్స్ బ్రేక్అవుట్ చూపించింది. ఈ లెవెల్ పైన బుల్లిష్నెస్ రావాలి. యాక్చువల్గా అయితే ఒక్క క్యాండిల్ మాత్రమే పైన గ్రీన్ కలర్లో ఫామ్ అయింది. దాని తర్వాత అన్ని రెడ్ క్యాండిల్స్ ఫామ్ అయ్యి మన లెవెల్స్ని రెస్పెక్ట్, ఇక్కడ చూడండి ఈ రెడ్ లైన్ని ఎలా రెస్పెక్ట్ ఇచ్చిందో దాన్ని కూడా బ్రేక్ చేసేసింది. బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని రీటెస్ట్ చేసింది. ఈ వైట్ లైన్ని రీటెస్ట్ చేసి డైరెక్ట్గా బేరిష్ లెవెల్ దాకా వచ్చింది. బేరిష్ లెవెల్ దాకా వచ్చిన తర్వాత కూడా మళ్ళీ రీటెస్ట్ చేసింది ఈ గ్రీన్ క్యాండిల్తో. దాని తర్వాత మరలా ఫాల్ ఇచ్చింది. ఆ ఫాల్ తర్వాత మరలా అటు ఇటు చూసి మొత్తం చేసి చివరికి ఈ లెవెల్ దాకా 24,880 ఈ లెవెల్ దాకా వచ్చి ఫాల్ ఇచ్చింది. ఇక్కడి నుంచి ఒక చిన్న బౌన్స్ అంటే ఇది మ్యాక్సిమం పుల్ బ్యాక్ రావచ్చు ఇక్కడ.
సో ఇది ఈరోజు నిఫ్టీలో ఉన్నటువంటి మన స్వాపింగ్ స్ట్రాటజీ. అలాగే బ్యాంక్ నిఫ్టీలో స్వాపింగ్ చూద్దాం ఒకసారి. చూడండి, బ్యాంక్ నిఫ్టీలో మనకి మార్నింగ్ ఫస్ట్ క్యాండిలే డౌను, మనకి ఈ మూమెంట్ దొరికింది. ఈ మూమెంట్లో మనం ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం. 40 to 50 పాయింట్స్ దాకా వచ్చినాయి. ఆ తర్వాత ఇక్కడి నుంచి బ్యాంక్ నిఫ్టీ రివర్స్ అయింది. ఈ రివర్సల్ చూడండి, ఇక్కడ ఈ మనం గీసుకున్న లెవెల్స్ ఉన్నాయి చూడండి, డ్రా చేసుకున్నాయి. ఈ లెవెల్స్ని దాటుకుంటూ వెళ్ళి బుల్లిష్ ఎబో లెవెల్ దాకా వెళ్ళింది. దానిపైన కూడా 2 క్యాండిల్స్ బుల్లిష్నెస్ చూపించింది. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఇది నేను మీకు నిన్నే మార్క్ చేసి చెప్పా, ఇదంతా క్లస్టర్ ఫామ్ అయి ఉంది. ఇక్కడ ఇదంతా మనకేంటంటే హెవీ రెసిస్టెన్స్ ఏరియా. చూడండి, ఈ ఏరియా రెసిస్టెన్స్ వలన దీన్ని దాటుకుని వెళ్ళలేకపోయి ఇది మ్యాక్సిమం వచ్చేసి 51,424 దగ్గర ఇది ఇంకా ఓపిక పట్టలేకపోయా కిందకు వచ్చేసింది. ఆ కిందకి రావడం డైరెక్ట్గా ఈ ఫాల్ చూసారా. ఇది మళ్ళీ ఇక్కడ కూడా మీరు ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే లెవెల్స్ చూడండి, మనం డ్రా చేసిన లెవెల్స్ ఉన్నాయి చూసారా. ఈ రెడ్ లైన్ వెనకాల ఇంకో లెవెల్ ఉంది మనది. ఇక్కడ కనబడుతుంది చూడండి. ఈ లెవెల్ని కూడా క్రాస్ చేసి వచ్చేసింది. బట్ క్లోజింగ్ వచ్చేసి దీని కింద ఇచ్చింది, వైట్ కింద. ఈ వైట్ లైన్ కింద ఇచ్చింది కాబట్టి ఇది ఆబ్వియస్లీ ఇక్కడ దాకా రావాల్సిందే వచ్చింది. చూడండి, ఇక్కడ క్లోజింగ్ ఇచ్చింది. ఇక్కడ ఈ రెడ్ లైన్ కింద క్లోజింగ్ ఇచ్చింది కాబట్టి ఈ రెడ్ లైన్ దాకా రావాల్సిందే వచ్చింది. చూడండి, ఇక్కడ వచ్చింది. ఈ రెడ్ లైన్ కింద క్లోజింగ్ ఎప్పుడైతే ఇచ్చిందో చూడండి, ఇక్కడ ఇచ్చిందా, ఇక్కడి నుంచి ఈ వైట్ లైన్ దాకా రావాల్సిందే వచ్చింది. ఇదేంటంటే మ్యాథమెటికల్ ట్రేడింగ్లో ఏంటంటే ఇవి మనం ఒక క్యాలిక్యులేషన్ చేసి దాని ప్రకారం ఈ లెవెల్స్ని డ్రా చేసుకుంటే మార్కెట్ హ్యాస్ టు రెస్పెక్ట్, అది రెస్పెక్ట్ చేస్తుంది. ప్రతిసారి చేయాలి మ్యాక్సిమం, 1-2 సార్లు మనం కూడా చెప్పలేం. బట్ మన లెవెల్స్ మాత్రం కరెక్ట్గా ఇది రెస్పెక్ట్ ఇచ్చింది ప్రతిసారి ఇప్పటి వరకు. సో చూడండి, ఇక్కడ దీని కింద క్లోజింగ్ ఇచ్చింది, దీని కింద క్లోజింగ్ ఇచ్చింది కాబట్టి ఈ వైట్ లైన్ నుంచి మనం టార్గెట్ లెవెల్స్ ఉంటాయి. ఆ టార్గెట్ లెవెల్స్లో ఫస్ట్ టార్గెట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ టార్గెట్ ఉంటుంది. ఆ ఫస్ట్ టార్గెట్కి 50% దాకా ఇది వచ్చింది. అక్కడి నుంచి బౌన్స్ తీసుకుంది. బౌన్స్ తీసుకున్నది కూడా ఏం చేసింది, ఈ రెడ్ లైన్ పైన క్లోజింగ్ ఇచ్చింది. సో రేపు మ్యాక్సిమం ఈ ఏరియాలో మార్కెట్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. 51,200, 51,100 ఈ మధ్యలో మార్కెట్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఈ విధంగా మార్కెట్ని మనం ఒక ప్రిడిక్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ మ్యాజికల్ క్యాండిల్స్, స్పెషల్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి. ఇక్కడి నుంచి బులిష్నెస్ వచ్చింది, మరలా బేరిష్నెస్ వచ్చింది. నేను నిన్న మార్కెట్లో చెప్పాను, మార్నింగ్ కూడా మార్కెట్లో చెప్పాను. ఏంటంటే మార్నింగ్ 1 hour వీడియో మార్కెట్లో కూడా నేను ఇదే చెప్పాను. ఇది మ్యాక్సిమం 51,400, 500 రేంజ్కి దాటి వెళ్ళదు, ఇక్కడి నుంచి డెఫినెట్గా ఫాల్ రావాల్సిందే అని. ఫాల్ వచ్చింది. సో ఈ విధంగా మనం మార్కెట్స్ని చూడొచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. రేపు జాగ్రత్తగా చూసుకుని ట్రేడ్ చేయండి.